మనిషికి మనిషి సాయం చేస్తాడో లేదో గాని మూగజీవాలు మాత్రం దీనికి భిన్నం. ఒకటి కోసం మరొకటి కలిసికట్టుగా జీవిస్తుంటాయి. చిన్న కష్టం వచ్చినా మేమున్నామని ముందుకొస్తాయి. ఇంతకీ ఇంత కథ ఎందుకు చెబుతున్నారనే కదా మీ డౌట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో కాకుల ఐక్యతను చూసిన వారంతా భలే కాకులు అనుకుంటున్నారు. డైలీ మార్కెట్లో ఉన్న చికెన్ షాప్ ఎదుట గోల చేస్తుందని దుకాణ యజమాని ఓ కాకిని కట్టేశాడు. రోజు అరిచి విసిగిస్తుందని తాడుతో కట్టి దాన్ని బంధించాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. కాకిని బంధించాడని తెలుసుకున్న వందలాది కాకులు అక్కడికి చేరుకున్న అరవటం ప్రారంభించాయి. ఇదెక్కడి గోలరా బాబు అనుకున్న సదరు యజమాని చేసేది ఏమీ లేక కట్టేసిన కాకిని వదిలేశాడు. దీంతో కాకుల మధ్య ఇంత ఐక్యత అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. నేటి సమాజంలో ఇలాంటి ఐక్యత మనుషుల్లో కొరవడిందని చెప్పుకుంటున్నారు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కరెంట్ పోల్స్ మీద కాకులు కరెంట్ షాక్ కొట్టి పడిపోయినప్పుడు మరి వందల కాకులు వచ్చి ఆ చనిపోయిన కాకికి మరి అవి సంతాపాన్ని తెలియజేసే విధంగా అవి ప్రవర్తిస్తాయి. అత్యంత అరుదైన జీవన విధానం కలిగినటువంటి పక్షులు ఈ కాకులుగా మనం చెప్పవచ్చు. కాబట్టి వీటి జీవన విధానం కూడా చాలా రహస్యంగా ఉంటుంది. అవి జతకట్టే విధానం కానీ మరి అవి గుడ్లు పెట్టే విధానం కానీ ఎక్కడో దూరంగా చాలా రహస్యంగా వాటిని పునరుత్పత్తిని అవి చేసుకుంటాయి. గుంపులుగా జీవిస్తాయి. మన మనుషుల్లో లేనటువంటి జీవన విధానం అంటే మనుషులంతా చాలా అనేక విషయాల మీద విడిపోయి జీవిస్తారు. ఎవరైనా ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ ఈ రోజుల్లో మనం పట్టించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ అదే ఒక పక్షిలో ఇంత సంఘటితంగా అవి ఒక పక్షి కోసం ఆరాటపడే విధానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.